దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి తిరుపతి నగరంలో ఓ జానడు జాగా కొనుక్కుందామని ఎవరన్నా అప్పో చేసి స్థలం కొంటే ఆ స్థలం తిరిగి మనం ఉంటామన్నటువంటి నమ్మకాలు లేని పరిస్థితులు మాత్రం నెలకొంటున్నాయని చెప్పాలి. నిత్యం కూడా భూములకు సంబంధించి ఏదో ఒక విషయం కబ్జాలకు సంబంధించి నిత్యం కూడా వార్తలు వినబడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇవాళ మనం చూస్తున్న మీడియా ముందుకు ఒక కుటుంబం వచ్చారు. ఇదైతే వాళ్ళు పెళ్ళైన తర్వాత వాళ్ళకు చిన్న ఉన్నటువంటి నగలంతా కూడా తాకట్టు పెట్టి ఓ స్థలం కొంటే ఆ స్థలం కబ్జా అయిందంటూ కూడా వాళ్ళు ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక ఎవరు చెప్పుకున్నా కూడా పట్టించుకునే వాళ్ళు లేక ఇవాళ మీడియా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఒకసారి వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పనన్నా, ఏ ఊరు మీది, అసలు మీకు ఏం జరిగింది, ఎప్పుడు స్థలం కొన్నారు? సార్ నాది విజయపురం మండలం, చిత్తూరు జిల్లా, నగిరి తాలూకు విజయపురం మండలం, ఆమగుంట అనే విలేజ్ మాది. సార్ నాకు 2014 మార్చి 12వ తారీఖు పెళ్ళి అయింది. 24వ తారీఖు నేను ఆ జాగా కొనడం జరిగింది. అది కూడా ఎలా కొన్నానంటే దేవుడి దయతో మనం కొనాలనేసి మనం అప్లైగుంటకి వెళ్ళడం జరిగింది. అప్లైగుంటకి వెళ్తే ఆ పసుపు కుంకు ఎత్తుకొని వెళ్ళాము. మాకు కొన్ని ఆశలతో ఆలోచన వచ్చింది. సరే అప్లైగుంటలో మనం పసుపు కుంకు పెట్టి మనం దేవుడిని అడిగేద్దాం, దేవుడు ఎక్కడైతే మనకి ఇస్తాడో అక్కడ మనం జాగా కొనుక్కుందాం డిసైడ్ అయ్యి వెళ్ళాము. సార్ ఆడ పెట్టి పసుపు కుంకు ఆడ పాదాలు కాడ పెట్టి చిన్న బిడ్డ దేవుడితో సమం అని చిన్న బిడ్డని పంపిస్తే ఆ బిడ్డ ఒక కాగితం ఎత్తుకొచ్చినాడు, పేపర్ మర్చిపెట్టిందని ఎత్తుకొచ్చి చూపిస్తే దాంట్లో కుంకుమ వచ్చింది. సార్ కుంకుమ వస్తే మేము తిరుపతిలో తీసుకుందాం, పసుపు వస్తే అక్కడనే తీసుకుందాం డిసైడ్ అయినాం. కానీ దేవుడు మాకు తిరుపతిలో జాగా చూపించినాడు. దాని తర్వాత ఆ జాగా కొనుక్కునేదానికి 27 సవరాల బంగారం మేము అమ్మేయడం జరిగింది. ఆ ఫోటోలు కూడా మా దగ్గర ఉన్న హారాలు అవి ఇవంతా వేసుకొని మా భార్య ఫోటోలు బట్టి ఉన్నది. ఆ ఫోటోలు అది ఇప్పుడైతే ఏమి లేదు, మొత్తం అమ్మేసినాం. అమ్మేసి జాగా ఇక్కడ కొనుక్కున్నాము. కొనుక్కొని నేను ముంబైలో డ్రైవర్గా పనిచేస్తున్నాను. 19 ఏళ్ళుగా నేను ముంబైలోని డ్రైవర్గానే పనిచేస్తున్నాను. కానీ ఇప్పుడు కరోనా టైంలో ఇక్కడికి వచ్చేసినాను. నేను బోర్ పనికి వెళ్తా జీవనం సాగిస్తున్నాను. కానీ ఇప్పుడు ఆ జాగాలు వచ్చి కంట్రాక్టర్ అనే వ్యక్తి పిగిలేరు అతను వచ్చి ఇప్పుడు జాగా కబ్జా చేసుకొని ఇది నాది డీకేటీ జాగా సంబంధపడింది, ఇది ఒరిజినల్ కాదనేసి అక్కడున్న 6 మందిలో ఫస్ట్ నేనే కొన్నా మార్చి నెలలో, మళ్ళీ ఇంకొక ఆయన ఏప్రిల్లో కొన్నాడు, మేలో జూలో అలా కొనుక్కున్నారు. ఫస్ట్ కొనుక్కున్నాను ఎత్తుకొని లాస్ట్లో దోయేసినారు, ఇది లాస్ట్ నీదే వస్తుంది అనేసి సర్వే ప్రకారం అన్నారు. ఆ సర్వేలో వాటి గురించి మనకు అంతగా నాలెడ్జ్ లేదు, అంతగా మనం దాని వెనకాల తిరగడం లేదు, మనకు తెలియదు వాటి గురించి. ఇప్పుడు ఎవరంటే ఫిగిలేరు అతను వచ్చి నా జాగా ఇది అనేసి అతను కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాడు, గోడ కట్టడం. అతని పేరు వచ్చి వెంకట సుబ్బయ్య, ఆర్టిస్ట్ కాంట్రాక్టర్ అతను. ఇప్పుడు మన జాగాలో పని స్టార్ట్ చేసినాడు. మన పోలీస్ స్టేషన్ అలిపిరి పోలీస్ స్టేషన్కి చాలా సార్లు తిరిగినా కానీ నాకు న్యాయం చేయాలి. కంటిన్యూ 3 నెలలు తిన్నా. తెల్లారి 8 గంటలు రావడం, నైట్ 11 గంటకి ఇంటికి వెళ్ళడం. అంటే ఈ నుంచి 1.5 to 2 hours పడుతుంది మన ఇంటికి వెళ్ళాలంటే. ఆ చలికాలం అయినా కానీ బాధపడుతూ వెళ్తూ వస్తూ ఉన్నా, బైక్లోని ప్రయాణం కూడా. అట్టేటప్పుడు మనకి ఈడ అలిపిరి స్టేషన్లో అయితే న్యాయం జరగలేదు, సిఎస్ఆర్ తరఫున జరగలేదు, ఎస్ఐ తరఫున జరగలేదు. ఆ తర్వాత నేను పెద్దవాళ్ళు ఎవరైనా కాళ్ళు పట్టుకున్నా కానీ వాళ్ళ తరఫున కూడా ఏం జరగడం ఖాయం కాలేదు. ఆ తర్వాత నేను ఆలోచి డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళినాను. డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్తే డిఎస్పీ సార్ 10 రోజులు టైం ఇచ్చినారు. 10 రోజులు వెంకట సుబ్బయ్య నువ్వు ఆలోచించు, అతని ఒరిజినల్ డాక్యుమెంటు నీది డీకేటీ, నీది కావాలని నేను క్యాన్సిల్ చేస్తాను, కానీ తొందరపడితే నువ్వు తొందరపడకుండా ఉంటే నీకు విజయం జరుగుతుంది. నువ్వు బీద సాధ కాబట్టి నీ కడుపులో నేను కొట్టకూడదు, కాబట్టి అతని ఒరిజినల్ కాబట్టి అతని కొద్ది రోజులు నువ్వు టైం కేటాయించాలి, అంతవరకు నువ్వు పని చేయకూడదు అన్నాడు. సరే 10 రోజులు అయిపోయింది సార్, సర్వే తీసేసినారు. సర్వే తీసిన తర్వాత కూడా రిపోర్ట్ టయానికి దొరకడం లేదు. కారణం అతనికి సర్వేకి టైం దొరకడం లేదు అంటున్నారు. అంతవరకు వెయిట్ చేయి వెంకట సుబ్బయ్య అంటే అతను వినడం లేదు, మన మాట వినడం లేదు. నైట్కే మనుషులు పెట్టి స్లాబ్ వేసే వాళ్ళని కమ్మీలు కట్టేస్తున్నాడు, సెంటరింగ్ చేస్తున్నాడు. ఇంకా నేను ఫోన్ చేసి మరీ అడుక్కుని నిన్న, ఏంది వెంకట సుబ్బయ్య ఇంత తొందర ఎందుకో, నీదని ఉంటే నీకు వస్తుంది కదా, నీకు ఎంత తొందర ఎందుకు పడుతున్నావు అంటే, లేదు బాబు నాకు చెడు రోజులు వస్తుంది, ఆ రోజులు నేను స్లాబ్ వేయకూడదు అనేసి ఒక కారణం, నాకు గుడ్డి కారణం ఒకటి చెప్పి స్లాబ్లు స్టార్ట్ చేస్తున్నారు సార్. ఇది దాదాగిరి తరపున కూడా వాళ్ళు వస్తారు, పని మనుషులు పెట్టి దాదాగిరి నైట్ రేతిరిగే చేస్తున్నారు. ఆ టైంలో నేను దొరికితే నాకు గెత్తేం సార్, టైం నన్ను ఏం చేస్తా తెలియదు సార్. మా కుటుంబం నేను ఒకటే సార్ పెద్దనే, వాళ్ళకి 33 సేవలు కానీ ఫుడ్ కానీ నేనే చూసుకోవాలా. అటప్పుడు ఈ దాదాగిరి నాకు సెట్ అవుతుంది సార్. నేను నమ్మిన దూరం వచ్చిన తర్వాత తిరుపతి దేవుడు ఉండే స్థానం కాబట్టి మాకు న్యాయం జరగాలి, కానీ మాకు అన్యాయమే జరుగుతున్నాయి సార్. నాలాంటి బీద సాధ చాలా మంది ఇక్కడ కొని ఉండరు, వాళ్ళ పరిస్థితులు ఏమి. నేను ధైర్యపడి ఇంత దూరం వచ్చిన మీడియా తరపున నన్ను రేపు పెడతారో చంపేస్తారో తెలియదు, నాకు తెలియదు. కానీ ఇంకా ఉండే వాళ్ళంత పరిస్థితులు ఏమి, వాళ్ళు 2-3 పిల్లలు పెట్టుకొని వాళ్ళు ఆవులు పావులు మేపుకొని కాలం గడిపే వాళ్ళు ఉండరు.
అటేటప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమి? మాకు మీ తరపున మాకు న్యాయం జరగాల, మీ తరపున మాకు ఆ జాగా మనకి కలిసి రావాలా, మేము ఆడ కొద్ది రోజులు ఉండాలా, మేము పది తరాలుగా మేము చెప్పుకోవాలా, మీడియా తరపున వెళ్ళినా అని 10 తరాలకు మేము చెప్పుకోవాలా. మా పిల్లలు కూడా ఈరోజు ఈ స్థాయిలో ఉండరు, రేపు వెనకటి కూడా వీళ్ళు చెప్పుకోవాలా. నరకం అనుభవిస్తున్నాం మేమైతే. ఇప్పుడు ఈ ల్యాండ్ మీరు ఎవరి దగ్గర కొన్నారు? ఆయన మీకు అమ్మిన ఆయన ఏం మాట్లాడతారు? ఆయన ఏమన్నా చెప్పారు? ఆయన దృష్టి తీసుకెళ్లారా? తీసుకెళ్ళాం సార్. ఈశ్వర్ రెడ్డి భార్యది పైన ఉండింది. ఈశ్వర్ రెడ్డికి భార్యకి కూడా చెప్పినాము. ఈశ్వర్ రెడ్డి కూడా చెప్తే నాకు దానికి సంబంధం లేదు. ఇక్కడనే సార్, కంక చెంగైగుంట పక్కనే మిట్టూరు అతనిది. మేము చాలాసార్లు చెప్పినాం సార్, చెప్పినా కానీ నన్ను పట్టించుకోవడం లేదు. నాకు తెలియదు, నేను ఇచ్చేసినా నాకు సంబంధం లేదు. అదేవిధంగా ఈ వెంకట సుబ్బయ్య కానీ ఈ ఈశ్వర్ రెడ్డి కానీ వీళ్ళిద్దరు పార్ట్నర్లే, ఈ ఫ్లాట్ల మీద పార్ట్నర్లే. కానీ అనవసరంగా శ్రీధర్ బాబుని కూడా ఎత్తుకొచ్చి వాళ్ళ ఊరు ఆయన్ని వెంకట సుబ్బయ్య ఎత్తుకొచ్చి ఇరికిచ్చినాడు. అతను కూడా ఆడ ప్లేస్ లేదు, సర్వే ప్రకారం అయితే అతను కూడా లేదు ప్లేస్ ఆడ. ఇప్పుడు నీది అని చెప్పడానికి నీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి? నాది ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంది సార్, సర్వే రిపోర్ట్ ఉంది, మూలపత్రం లింక్ డాక్యుమెంట్ అది కూడా ఉంది సార్ నా దగ్గర. రిజిస్టర్ సార్, పక్కా రిజిస్టర్, ఈసీ ఉంది సార్. ఇవన్నీ ఎంఆర్ఓ దృష్టి తీసుకెళ్లేదా? లేదంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం కానీ ఇదేం చేయలేదు? ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళా మీరు? కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం లేదు సార్, మనకి దాని గురించి తెలియదు సార్, అంత నాలెడ్జ్ లేదు, వాటి గురించి తెలీదు. ఇంకొక ఎంఆర్ ఆఫీస్కి అయితే మనం ఈ డిఎస్పీ తరపున సార్ తరపున వెళ్ళాం. ఇంతకుముందు కృష్ణ యాదవ్ అనేసి ఒక అతను, ఆయన టీడీపీ క్యాండిడేట్, అతను మూలంగా పరిచయంగా మేము వెళ్ళినాం. కానీ నేను ఒక్కడిగా వెళ్ళి ఆ రోజు నేను ఇది చేయలేదు సార్. సర్వేకి అయితే ఇంతకుముందు కట్టిన సర్వే రిపోర్ట్ వచ్చింది, ఇది రెండోసారి డిఎస్పీ సార్ తరపున సర్వేకి రిపోర్ట్ వెళ్ళి ఉన్నది సార్. సర్వే చేసినారు కానీ రిపోర్ట్ ఇంకా రాలేదు సార్. అంత లోపల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు సార్. ప్రధానంగా అన్ని ఎవిడెన్స్ వీళ్ళ ఉన్నా కూడా పక్కా మాదేనెస్ అని అన్ని పేపర్లు ఉన్నప్పటికీ కూడా ఇవాళ పొజిషన్లో మాత్రం వేరే వాళ్ళు ఇల్లు కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి అమ్మా, అంటే ప్రధానంగా మీకు ఏం న్యాయం కావాలంటారు? మాకు న్యాయం చేయాలి సార్. మాకు ఎవరు ఇక్కడ సపోర్ట్ లేదు సార్. వాళ్ళు ఫుల్ సపోర్ట్గా ఉన్నారు, మాకు సపోర్ట్ లేదు. అన్నీ చూసేసాము, ఖర్చులు పెట్టేస్తాం, లక్షల కొద్దికి సెలవులు పెట్టేస్తాం. బయట మా దగ్గర ఏం లేదు సార్. ఇప్పటివరకు ఎంత డబ్బు ఎత్తుకొని పోయి ఆ సైట్ మీద పెట్టుంటారు మీరు? ఇప్పటికీ 7 లక్షల దాకా అయిపోయి ఉంటుంది సార్. వీళ్ళు వచ్చేది మేము చేస్తాం, మీకు హెల్ప్ చేస్తామని వస్తారు, డబ్బులు తీసుకొని వెళ్ళిపోతారు. ఏం చేసేది లేదు సార్, ఏం చేసేది. అంతా కూడా కుటుంబం అయితే కొన్నటువంటి వీళ్ళిద్దరూ భార్య భర్తలు, వీళ్ళు పెళ్ళైన తర్వాత ఆ వచ్చినటువంటి నగలంతా కూడా కుదవబెట్టి ఆ డబ్బుతో సైట్ కొన్నటువంటి పరిస్థితి ఉంది. చూస్తున్నాం బాధితుడి యొక్క తండ్రి కూడా కన్నీటి పర్వతం అవుతున్నటువంటి పరిస్థితి. ఏం పెద్ద అయినా ఏం కావాలంటారు? మీకు ఎలా న్యాయం కావాలి? అది న్యాయం కావాలి సార్, న్యాయం కావాలా, ఆ సొత్తు మాకు కావాలా. వీళ్ళంతా కూడా చాలా పేద కుటుంబం, చాలా చిన్న కుటుంబం, ఎవరో కూడా అండదండలు ఉన్నటువంటి కుటుంబం కాదు. ఏ రాజకీయ నాయకులు, ఏ రౌడీజం చెందినటువంటి నాయకులు ఎవరూ కూడా వీళ్ళకి పరిచయస్తులు కారు. కేవలం వీళ్ళకు ఉన్నటువంటి ఆ డబ్బుతో ఏదైతే కుదవబెట్టి మిగిలినటువంటి డబ్బు కూడా అప్పు చేసి మరీ ఈ స్థలం మీద పెడితే ఇవాళ ఆ స్థలం మాకు కాకుండా కబ్జా గురవుతుంది. అధికారులంతా కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఈరోజు రేపంటూ కూడా కాలయాపన చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు కూడా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ సైట్లో ఏమో వేరే వ్యక్తి వచ్చి దర్జాగా ఇల్లు కట్టుకుంటున్నాడు. రేపు ఏదైతే ఫర్దర్ వీళ్ళు ఎలా మూవ్ అవ్వాలన్నా కూడా రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్తేమో రెవెన్యూ అధికారులు చెప్పేది ఒకటే, పొజిషన్లో ఎవరున్నారు, ఇన్ని రోజులు ఏం చేస్తున్నాం అనేసి తేలికపాటి మాటలతో కూడా ఇలాంటి వారంతా కూడా రోడ్డున్న పరిస్థితి ఏర్పడాల్సి వస్తుంది. కాబట్టి రెవెన్యూ అధికారులు ముఖ్యంగా ఇలాంటి వారి పట్ల వీరికి ఉన్నటువంటి రికార్డులన్నీ కూడా పరిశీలించి న్యాయం చేయాలన్నటువంటి డిమాండ్ కూడా వీళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ కావచ్చు, పోలీసు వ్యవస్థ వల్ల ఇటువంటి న్యాయం జరగలేదు కాబట్టి మీడియా ముందుకు వచ్చాం. దీన్ని సంబంధించి రాష్ట్ర సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు వెంటనే స్పందించి మాలాంటి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ కూడా ఈ కుటుంబం అంతా కూడా వేడుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. చెన్నైగుంట దగ్గర. ఇప్పుడు ఆడ వేరే ఇంకొక ఆయన ఇల్లు కడుతున్నాడు, అది మీరే మీ దృష్టికి ఏమైనా వచ్చింది? అదే వీళ్ళైనా చెప్పినారా? ఎవరు చెప్పలేదా? ఇప్పుడు మీరు రాసి ఇచ్చున్నారు, రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, మీరు 14లో చేయించున్నారు, దానికి ముందే 11లో ఒకరు చేయించున్నారు మీరు. అది ఏమది? డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవును ఉన్నాయి. మంజుల ఎవరు? మంజుల మా మిస్సెస్. అదే ఆ అమ్మినట్టుగానే ఉంది.
ఆమె అమ్ముండదునా? హలో హలో చెప్పండి. మీ భార్య పేరు మీదనే అమ్ముండారు, ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఏంది పరిస్థితి? ఒక కుటుంబం వచ్చినారు, మాకు అన్యాయం జరిగిందని. అది ఏం పరిస్థితి అని అడుగుతున్నా. ఎక్కడ మీది చెన్నై గుంట అంటున్నారు? ఎక్కడనే కుంకా చెన్నై గుంట. చెన్నై గుంట రోడ్డు కదా. రోడ్డు అందరూ కేసులు పోండారు కదా. స్టేషన్ పోయేదేం లే. ఇప్పుడు అతనేమో దర్జా ఇల్లు కట్టుకుంటాడు. ఇప్పుడు మీరు ఎవరికి అమ్మినారు? మేము అమ్ముకున్నాము. అదేనా, మీరు ఎవరికి అమ్మినారు ఆ ల్యాండ్ అంటున్నా? ఏ ల్యాండ్? అక్కడ ఆ సర్వే నెంబర్ 163/3లో. అవును, మేము అమ్మినాం. అందరికి ప్లాట్ కొని అమ్మినాం. అవును. ఇప్పుడు మాది భూమి కాదు అది. మేము ప్లాట్లు కొని కొన్ని ప్లాట్లు మేము అమ్మినాం. మరి ఇప్పుడు 2014లో వీళ్ళకి ఫ్లాట్ నెంబర్ లేకుండా బాబు లలిత అనే వాళ్ళకి అమ్ముండారే. బాబు లలిత అమ్మని వాళ్ళక అది లాస్ట్ వాళ్ళు వాటర్లో చేసినారు మనకు రిజిస్ట్రేషన్. ఎవరు వాటర్? టీకేటీ పక్కన వాళ్ళు వాటర్లే మనకు అమ్మితేనే మేము ప్లాట్ కొన్నాం దాన్ని. లాస్ట్ టీకేటీ పక్కన వస్తుంది, టీకేటీ వస్తుంది దాంట్లో. వాళ్ళు వాటర్లు మాకు అమ్మితేనే మేము కొన్నాం దాన్ని. మేము అమ్మినాం, అంతేగాని మేము ఎక్కిస్తాం ఎందుకు అమ్మలేదే. అవునా? ఇప్పుడు ఈయనేమో లేదు, ఫస్ట్ నేనే ఆడ కొనింది. అది కాదు, అది ఫస్ట్ కాదండి. నేను చెప్తానండి, నేను ఎస్ఐ దగ్గర కూడా పోయినాం. అది లైన్ లో లాస్ట్ లో బిట్టు ఏరే వాళ్ళు కొని అది కాటు మిల్లుకి వెళ్ళిన బిట్టు. అది ఇప్పుడు లాస్ట్ లో బిట్టు కాటు మిల్లుకి వెళ్ళింది అది. ఓకేనా? ఇప్పుడు ఒక చిన్న డౌట్ నా. ఇప్పుడు 11లో రిజిస్ట్రేషన్ ఫ్లాట్లు వేసినప్పుడు 14లో ఫ్లాట్ నెంబర్ లేదు, రిజిస్ట్రేషన్ ఎట్లా చేయనారు? వాళ్ళ భూమి అట్టే ఉండింది డీకేటీతో కూడా. ఇప్పుడు అమ్మిన వాళ్ళు మీరే కదా? అవును, డీకేటీ కూడా అట్టే ఉండింది వాళ్ళ భూమి. డీకేటీతో కూడా కొన్నాం మేము. అదేనా? ఇప్పుడు 11లోనే ఫ్లాట్ నెంబర్లు ఉన్నప్పుడు ఈ ఫ్లాట్ నెంబర్ లేకుండా ఏమి లేకుండా అది ఎట్టా విక్రయించినారు అంటున్నా. వాళ్ళ భూమి వాళ్ళదే ఉండింది మొత్తం. వాళ్ళ డీకేటీ కూడా వాళ్ళ దగ్గరనే ఉండింది. అప్పుడు ఇప్పుడు డబ్బులు ఎవరు తీసుకున్నారు వీళ్ళ దగ్గర నుంచి? ఎవరి దగ్గర నుంచే? వీళ్ళ బాబు లలిత. మీ మిసెస్ ఆమె కదా డబ్బులు తీసుకుని అమ్మింది అంటే? అవును, మిసెస్ అమ్మింది, మేమే అమ్మింది అని చెప్తున్నాం కదా. అది నువ్వు జరుపుకుంటూ వచ్చి అది ప్లాట్ మిల్లో ప్లాట్ పోయిందండి. ప్లాట్ మిల్లో ప్లాట్ పోతే వాళ్ళు జరిగి వచ్చి ఈ పక్క జరగంటే ఆట వస్తుంది భూమి. ఫస్ట్ లోనే ప్లాట్ మిల్లో పోయింది భూమి. అది ఒక లైన్ ప్లాట్లన్నీ. మరి పోయినప్పుడు వీళ్ళకి ఇంకే భూమి ఇచ్చినారు? ఇప్పుడు వీళ్ళకి మేము కరెక్ట్గా అమ్మినాం. ఆ భూమి కరెక్ట్ వేరే వాళ్ళది. కరెక్ట్గా 7 వరకు అమ్మినాం మేము. మేమే ఊళ్ళో చెప్పలా పోతే అమ్మినాం. డాక్యుమెంట్ ఉన్నది, వాళ్ళు మాకు అమ్మింది డాక్యుమెంట్ ఉన్నది, మేము అమ్మినాం. మేము సపరేట్గా అమ్మేసి ఉంటే మీరు అమ్మినారనొచ్చు. మేము వాళ్ళకి ఇచ్చింది వాస్తవే. అది మిల్లో పాట పోయింది, వాళ్ళు జరిగినారు, వీళ్ళంతా జరుపుకొని వచ్చారు. ఇప్పుడు వచ్చి మమ్మల్ని అయితే మనం ఏం చేయాలంటే అంటే ఇప్పుడు కోర్టుకు పోయినారు అని మేము కోర్టుకు మేమే చెప్పినాం. ఇప్పుడు అమ్మినోళ్ళు అవునా? ఇప్పుడు మీరు అమ్మినోళ్ళు ఏదో ఒక న్యాయం చేయాలి కదా వాళ్ళకు. చేస్తాం చెప్పండి, మీరు వాళ్ళ జరుగుంటే వాళ్ళు చూసుకోమంటారు. మేము 100 మార్లు చెప్పినాం వాళ్ళకి. అంటే డబ్బులు తీసుకున్నారు కదా వాళ్ళే, ఊరికే కాదు కదా. ఉండండి వాళ్ళు రోడ్డు లేకముందే మేము 100 మార్లు చెప్పినాం అందరూ కట్టుకోండి అని. మనం కూడా చెప్పినాం కాదల్లా, డిస్ప్యూట్ అని కాదు. వాళ్ళు రాకుండా చూసుకొని వాళ్ళంతా ఒకటి అయిపోయి వాళ్ళందరూ జరుపుకొని వచ్చేసి అది ప్లాట్ ఎట్లా వస్తుందండి. టీకేటీ పక్కనేది. మేము ఈలో అని చెప్పలేం మేము. వాళ్ళే కోర్టుకు పోయారు, పోమన్నాం మేము కూడా. నువ్వు ఏం చేయమంటావు చెప్పినా నేను. వాళ్ళ ఆ ప్లాట్ ఆ పక్క మీ డాక్యుమెంట్ చూడండి ఒకసారి. ఈ లాస్ట్ ప్లాట్ మీద టీకేటీ 100 వాటర్లు అంతే మనం కొన్నాం. మనం తల్లిగా మేము కొడుకుడుగా అమ్మేసి ఉంటే. ఇప్పుడు ఇది ఏ రిజిస్ట్రేషన్? ఇప్పుడు మీ టీకేట్ కొనుంటే ఇది ఏం రిజిస్ట్రేషన్? ఇది వీళ్ళ కమ్మండే రిజిస్ట్రేషన్. టీకేట్ తో కలిపి తీసుకోవాలి ఆయన అమ్మనం. అప్పుడు మాకు అమ్మాయిని అమ్మినారు వాళ్ళు. మనమేమి ఇది అమ్మలా, టీకేట్ తో కలిపి అమ్మలేదు ఆయనకి. ఒక ప్లాట్ లాస్ట్ వాళ్ళు మాకు ఇచ్చింది వాటర్లో. కానీ మీరు చూపించినప్పుడు ఏదైతే భూమి చూపించినారో ఆ భూమి అదే అనుకొని వీళ్ళు కొనుక్కున్నారు. ఇప్పుడు ఆ భూమిలో వేరే వాడు ఇల్లు కడుతున్నాడు అనేది వాళ్ళ వర్షం. ఆ భూమి చూపిలేం మేము. వాళ్ళు జరగాలి, పైకి పోవాలి. చూపించింది వేరే వాళ్ళకి. ఇప్పుడు అంత పోయి వచ్చింది వేరే. అవునా? వాళ్ళకి లేదంటే డైరెక్ట్ గా నేను వేరే వాడికి అమ్మిన చెంతా రమేష్ కి.
వాళ్ళ తరపున వాళ్ళు వచ్చినారు. సరే ఇప్పుడు నువ్వు వాళ్ళకి ఏదైతే అమ్మినావో అది చూపిస్తారా, ఆ భూమి చూపిస్తారా? ప్లాట్లు అవి ఇచ్చినామండి, మళ్ళీ చూపించేది పండు చింటారామయ్య రమ్మని చెప్పి వాళ్ళ చేత తీసుకుంది అతను. ఇప్పుడు ఆడ భూమి లేదు కదా, వీళ్ళు కొనుక్కున్నారనా? బాగా మీరు చెప్పేది భూమి అర్థమైంది. లేదంటే ఇప్పుడు కాటన్ మిల్లో పోయింది భూమి, దాన్ని ఏం చేయాలి నేను ఇచ్చేదా? అది ఎందుకు పోయింది ఆ భూమి? అంతే అప్పుడు వాళ్ళు లేవుట పక్క పైన ప్లాట్లు వేసి అమ్మేయారు. అప్పుడు వాళ్ళు ఫ్లాట్ వేసి అమ్మేసినప్పుడు మీరు ఫ్లాట్ వేసి వీళ్ళకి అమ్మినప్పుడు అది ఇల్లీగల్ అయినప్పుడు మీరే కోర్టు పోయినారు కదా, ఈ విధంగా మేము అమ్మినాము. కాపం లేదు, మాకు జినైన్ ఉంది కాబట్టి మేము అమ్మినాం ఈ పక్క, ఆ పైన అమ్మలా మేము. మీ జినాన్ అయితే వాడేట కబ్జా చేసుకున్నాడు కాటన్ మిల్లు. అది వాళ్ళు అప్పుడు వాళ్ళు సర్వే నెంబర్ పెట్టి వీళ్ళ వాటర్లు అమ్మేసినారు. అప్పుడు అదే మనకు తెలియదు. ఇప్పుడు అది మీకు తెలియదు అంటే ఇప్పుడు మిమ్మల్ని తీసుకున్నారు, వాళ్ళకి భూమి లేకుండా మేము జినైన్ గా ఇచ్చినాం వాళ్ళకి. అది వాళ్ళు వాళ్ళ తరపున పోయి వాళ్ళు ఇద్దరికి వచ్చినారని చెప్పేసి ఇప్పుడు మా దగ్గరికి వస్తే మేమేం చేయాలా? మేము కొనేమ్మిందే కదా, మేము కానీ భూమి మా భూమి వేసినామంటే మీరు అడిగినా ఎదుగా ఎంత అమ్మినారని అడగొచ్చు. మేము కొనే అమ్మినాము, వాళ్ళు కోర్టుకు పోయినారు, జరగని వాళ్ళకి వచ్చి మనం కాదనేదిలే. ఇప్పుడు వాళ్ళు కాదనేదిలే. అప్పుడు వాళ్ళదే న్యాయం అయితే కానీ నా న్యాయం అయితే నాకు రాని. ఎవరిది న్యాయం అనే కదా, భూమి ఉండదు అని చెప్పి భూమి చూపించి ఈరోజు భూమి లేదు అది ఎవరో వాళ్ళు ఎత్తుకున్నారు అంటే వీళ్ళు ఏం చేయాలా? భూమి చూపించి అమ్మినా ఇప్పుడు కోర్టుకు పోంటారు, జరగని వీళ్ళు పోలా కదా, వీళ్ళు పోలా కదా కోర్టుకు. వాళ్ళు అప్పుడు వాళ్ళు నా పైన ఇచ్చినప్పుడు నేను పోలేదా? ఎవరి మీద పోయినారు? నా డాక్యుమెంట్ నేను కూడా సబ్మిట్ చేయను. అదే ఎవరి మీద పోయినారు మీరు? ఎవరు నాకు పెట్టే వాళ్ళ మీద పోయినా మేము. ఇప్పుడు ఆడ కట్టడం ఎందుకు చేస్తున్నాం? ఇప్పుడు ప్రజెంట్ ఇన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు అదొక క్లారిటీ వచ్చేదాకా ఆయన ఎవరో కండక్టర్ ఆయన భూమి ఒక ఇదే ఇల్లు కట్టుకుంటూ ఆపచ్చు కదా, ఆయన ఎందుకు కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు? ఆయన మేము ఎందుకు ఆపుతామండి? ఆయన కొనుక్కున్న భూమి అది. ఆయన నేను ఎందుకు ఆపుతాను చెప్పు? ఆయన కొనుక్కున్న భూమి అది. ఇప్పుడు నా పైన కోర్టు అయినప్పుడు మనం తీర్మానం వచ్చినప్పుడు వాళ్ళకి ఆయన కట్ట వాళ్ళ కట్ట తెలుస్తుంది. ఇప్పుడు ఆయన అవునా? ఇప్పుడు చిన్న విషయం, ఇప్పుడు మీరు అతను సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళు భూమి లేకుండా చేస్తున్నారు. మీ ఇంటి ఒక నిమిషం, మీ ఇంటి నుంచి కూడా కన్స్ట్రక్షన్ లో ఇంటికి కరెంటు వాళ్ళకి ఇచ్చున్నారు సప్లై మీరు అనేసి అని అంటున్నారు. వాళ్ళు ఇప్పుడు మాకు స్వాగతించారను మేము ఇంకా మాకు నాది కాదు అది బాధ్యది, అది నాది కాదు. నేను వాళ్ళు సపోర్ట్ చేయాలి, నేను ఇలా కరెంటు నేను ఎందుకు ఇస్తానా? అది బాధ్యది. ఇప్పుడు ఎట్టపోయినా మీకు సంబంధం లేదు, మీరు అయితే అప్పుడు భూమి చూపించినారు అమ్మేనారు అంతే. అమ్మినాము, కోర్టుకు పోయినాము. మీరు ఎవరి మీద పోయినారు? మా మీద పోయిన వాళ్ళ మీద మేము రిప్లై ఇచ్చాం. వాళ్ళు ఎవరు పోయినా వీళ్ళు బాగా కదా, బాధితులు బాగా కదా. ఇప్పుడు ఎవరైతే మేము ఇల్లు లేదు మాకు స్థలం లేదు అంటున్నారో వీళ్ళు ఎక్కడ పోలేదే, వాళ్ళు ఏడ పోవాలో తెలియకుండా మీడియా ఈరోజు ప్రెస్ క్లబ్కి వచ్చినారు వాళ్ళు. సరే దానికి చేస్తాం కదండి. ఇప్పుడు మేమేమో ఇచ్చింది వాస్తవం, వాళ్ళకి వాళ్ళు కోర్టుకు పోయినారు. కోర్టు నుంచి మాకు ఎవరు పోలేదు, వాళ్ళు మా ముందర ఉండాలన్నా. మాకు నోటీసులు వచ్చినాయి, నోటీసుల ప్రకారం మేము పోయి రిప్లై ఇచ్చినాం. నువ్వు తెలివిగా చెప్తున్నావునా? వాళ్ళు కోర్టు పోలేదు స్వామి, మాకు జాగా లేదు, మేము చచ్చిపోతాం అనేసి మీకు వచ్చిండారు. ఇప్పుడు నా మీద పోయిన వాళ్ళు కోర్టుకు పోయినారు, వాళ్ళు చూపిస్తారు, తెచ్చిస్తారు చూడండి మీకు. నేను తెచ్చిస్తాను దాన్ని కూడా, ఎవరెవరు పోయినారు తెచ్చిస్తాను చూడండి. అంటే వీళ్ళకి సంబంధించి అయితే మీరేం చేయలేరు. ఇప్పుడు కోర్టులో ఉండదండి, మనం ఏం చేయలేము. అందరి మీద కేసు చేసినారు, నా మీద కేసు చేసినారు, మా భార్య మీద చేసినారు. మరి ఇంత జరిగినప్పుడు ఆడ ఉండే మిగతా వాళ్ళు మాత్రం ఎట్ట కడతారు? ఇప్పుడు ల్యాండ్ అంతా ఒకే సర్వే నెంబరే కదా, అంతా లిటిగేషనే కదా, కోర్టులో ఉన్నట్టే కదా. ఆయనది డీకేటీలో ఉంది. ఆయన కట్టుకోవడం మన నాకు సంబంధం నన్ను వచ్చి అడగల ఆయన. నేను ఆయన అడిగినాడు కాదు, అది ఆయన కట్టుకున్నాడు. నేనేం కాదన్నా, నేను కోర్టులో పోన్నాను. అది డీకేటీలో ఉందా? ఇప్పుడు మీరు చెప్పేది ఇప్పుడు ఆ కండక్టర్ది డీకేటీలో ఉందంటారా? ఆయన డీకేటీలోనే ఉండేది. డీకేటీలో ఉండేదాన్ని ఆయన అమ్మింది అదే డీకేటీ అమ్మింది ఆయనకి. మరి మీరు రిజిస్టర్ ఎట్లా చేయనారు? వచ్చి అదే దీన్ని దాని సగం దీని సగం చేసి మాకు రిజిస్టర్ చేసినారు వానర్లు సర్వే నెంబర్ పెట్టి. ఇంత గందరగోళం మధ్య కొనుక్కునే వాళ్ళకి క్లారిటీ లేకుండా అమ్మేసి కొనుగోలు చేసి క్లారిటీ లేకుండా గట్టిగా అమ్మినాము. గట్టిగా మా ఇంటికి వచ్చి ఒకటి చెప్పినా వాళ్ళకి పూర్తిగా క్లారిటీకి చెప్పినా నేను చెప్పుకుంటే. సరే ఇప్పుడు ఇక్కడ ప్రెస్ క్లబ్ లో ఉన్నారు, వీళ్ళు మీడియా ముందు ఉన్నారు. ఒకసారి ఆ ఇల్లు అంటున్నాడు, ఒకసారి ఆయనతో మాట్లాడండి మీరు. అంటే మీరు చెప్పేదానికి ఆయన చెప్పేదానికి చాలా తేడా ఉంది అని.
సార్ చెప్పిన ఏం జరిగిందా? అన్నా నమస్తేనా. నమస్తే. మీ దగ్గరికి 1-2 సార్లు 3 సార్లు వచ్చినాం. మనం 6 మంది ఫ్లాట్లలో వచ్చినాము. వస్తే అన్న మాకు న్యాయం లేదు, మాకు ఫ్లాట్లు లేదు, ఆడ ఎంతగా లేదు, డీకేటీ ఇద్దరికి ఇచ్చి ఉండరు, వాళ్ళు మా ప్లేస్లో ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉండాలని చూపించినాము. మీరు ఒకే మాట అనేది ఏమంటే నాకు సంబంధం లేదు, ఆ రోజు ఇచ్చినాం, ఆ రోజు అయిపోయింది. అవును, నీకు నేను అంత చెప్పలా. డాక్యుమెంట్లు అన్ని తీసుకొచ్చి నీకు ఇలా వరకు చూపించిన నేను, ఇలా వరకు నీకు డాక్యుమెంట్లు చూపించి అయినా మీ దాంట్లో మీరు ఉండండి, వాళ్ళు ఎవరు వచ్చి మీరు దాన్ని కోర్టుకు పోయిన మీరు పోండి, ఇలా వరకు ఇచ్చాను నేను మీకు. మీరు నా మీదకి వచ్చారు. నా మీదకి వద్దా? మీరు ఇచ్చినప్పుడు పేపర్లో కూడా మీరు ఇచ్చి ఉండారు, ఏ సమస్య వచ్చినా నేను అడ్డం ఉంటాను, మీకు న్యాయం చేస్తాను ఇచ్చినారు. మళ్ళీ ఈ రోజు తప్పించుకొని పోతే ఎట్లా? మీరు చింతా రమేష్ మీకు ఇచ్చినారు కాదు, ఆ రోజు మీరు కరెక్ట్గా దాంట్లో పేపర్లో మెన్షన్ చేసినారు, యా ప్రాబ్లం యా సమస్య వచ్చినా నేను సహాయం పడతాను, నీకు న్యాయం చేస్తాను. ఈ రోజు వెనకెళ్ళిపోతే ఎట్టది? మేము చెప్పలా, ఫస్ట్ లో కూడా నీకు చెప్పినా, ఏమని ఫస్ట్ లో వచ్చినప్పుడు కూడా చెప్పినా, నైనా ఇది మీ ప్లాట్ లో మీరు ఉండండి, మన ప్లాట్ పోలస్ కాదు, ఆ ధర ఎక్కువ అమ్మేసినారు వాళ్ళు, మనకు తెలియదు, మన ప్లాట్ కరెక్ట్ అని చెప్పినా మీకు నేను. మీరు వాళ్ళు కూడా జరిగి ఉన్న వాళ్ళు కరెక్ట్గా డాక్యుమెంట్లు అన్ని డాక్యుమెంట్లు నా దగ్గర ఉన్నాయనా? అన్నా ఒక్క నిమిషం అన్నా, ఈశ్వరన్న ఒక్క నిమిషం. మీరు ఎన్ని మంది అయితే చెప్తారు అన్ని మంది పక్కా డాక్యుమెంట్ ఉన్నాయి. మరి నా ప్లేస్ ఎక్కడ? డబ్బులు మీరు తీసుకునే అన్నా, డబ్బులు మీరు తీసుకునే వేరే వాళ్ళు తీసుకున్నారా? నేను వాట మీదకి పోయినా, నువ్వు నా మీదకి వచ్చినావు. మీరు పోయినట్టు ఏ ప్రూఫ్ ఉండదనా? మీరు ఓనర్ మీద పోయినట్టు ఏ ప్రూఫ్ ఉండదు. మేము అరుచుకుంటున్నాం, ముత్తుకుంటున్నాం, ఇటు మీడియా ముందరకు నిలబడి ఉన్నాము. ఈటాడి ప్రూఫ్ ఏదైనా ఉందా మీ దగ్గర? నేను నగలు అమ్ముకొని నీ దగ్గర జాగా కొంటే అది అమ్మింది చూపించిన, సర్వే చూపించిన నా జాగా చూపించు. అమ్మినా సరే ఓకే, అమ్మిన జాగా ఎక్కడ ఉండాలి కదా? రండి ఇప్పుడు చూపించండి, నా జాగా చూపించండి. అమ్మినారు కదా, ఉన్నదనే కదా అమ్మినారు. ఇన్ని రోజులు నువ్వు వాళ్ళతో తిరిగి 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 కోర్టుకు పోయేసి ఇప్పుడు నా జాగా చూపించాను. నేను కోర్టుకు పోలేదునా అన్నా, నేను కోర్టుకు పోలేదు నేను కోర్టుకు పోలేదు. ఇప్పుడు ఆమె ఎవరు పోయినారు కోర్టుకి? ఎవరు వాళ్ళు? శ్రీధర్ బాబు, వెంకటయ్య వాళ్ళు పోయి ఉండేది. వాళ్ళు తీరేంతరికి పని ఆపున్నా మరి. మరి పని ఆపు. ఇప్పుడు పని చేస్తున్నాడు కదా వెంకట సుబ్బయ్య, మరి తీరకుండా అటు కట్టేస్తే ఎట్ట సమాధానం? మేమేమైపోవాలా? ఎవరు ఆయన? నేను దొరకరావాలా? ఆయన మీ భార్య పేరు మీద కదా మాకు రిజిస్ట్రేషన్ అయింది. ఎవరి దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ అయింది? ఈశ్వర్ రెడ్డి భార్య మంజుల అమ్మింది అన్నా. ఈశ్వర్ రెడ్డి భార్య మంజుల అమ్మింది మాకు. రమేష్ నాకు అమ్మలేదా? రమేష్ నాకు ఇలా రమేష్ రిజిస్ట్రేషన్ అవలా. రమేష్ పేరు మెన్షన్ లేదాడా? డబ్బు తీసుకునింది ఎవరు? రమేష్ తీసుకునే రిజిస్ట్రేషన్ మీ భార్య మీద ఉండే డబ్బు రమేష్ కి నేను అగ్రిమెంట్ అయినా. రమేష్ మీకు ఇచ్చినాడు. ఏం అగ్రిమెంట్ చేసినారు? నాకు అదంతా తెలియదునా. నా పేపర్లో ఉండేది మంజుల మెన్షన్. మంజుల దగ్గర నుంచి నేను కొనుక్కున్నా. దానికి సమాధానం మీరు చెప్పాలి కానీ రమేష్ ఆ పక్కన నాగేష్ అంటే నాకు సంబంధం ఉండదా? రమేష్ నీకు అమ్మినాడు కాదల్లా. ఇప్పుడు కోర్టుకు పోయినాడు, కోర్టు తెగని చూసుకొని కూడా అంతవరకు సేవ్ అవుతా ఉంటావు. అంతవరకు సేవ్ అవుతావు. సరేగా నేను కలెక్టర్ సబ్మిట్ చేస్తాను. సరేనా అన్న? ఇప్పుడు ఒక నిమిషం, మేము మీడియా వాళ్ళము. ఇప్పుడు వాళ్ళది ఈసీలు తీస్తే వాళ్ళ పేరు మీద ఈసీ కూడా ఉంది. ఇప్పుడు మీరేమో అతనితో మాట్లాడుతూ మీకు అమ్మింది వాళ్ళు ఎవరు అమ్మినారు అంటున్నారు. ఇక్కడ మీ భార్య పేరు మీద కదా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునేది. ఇప్పుడు మీరు ఎంతసేపు నువ్వు కొనుక్కున్న వాళ్ళ గురించి వీళ్ళకి అనవసరం. నువ్వు ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నావో, నీ దగ్గర ఎవరైతే నమ్ముకున్నారో వీళ్ళు బాధ్యులు. ఈరోజు
ఇప్పుడు నేను నువ్వు నీ కొన్నా. మీద ఒకటి దాటేస్తే వాడు వాడి మీద ఒకటి దాటేస్తాడు. ఇకపోతే చెప్పుకుంటూ పోతే 100 మంది అవుతారు. నేను కూడా పోతా ఆ. కోర్టుకి. ఇప్పుడు నువ్వు ఇప్పుడు అన్నా ఇప్పుడు అవి అట్ట కాదు, లాజికల్ అట్ట కాదునా. ఇప్పుడు మీ భార్య పేరు మీద భూమి ఉందని నువ్వు అమ్మినావు, వీళ్ళు కొనుక్కున్నారు. వీళ్ళు కొనుక్కున్నట్టుగా ఈసీలో కూడా వీళ్ళ పేర్లు చూపిస్తున్నాయి. చెప్పేది ఒకటిన్నా, నేను అమ్మింది వేరే వాడికి అమ్మినా, వాడు అగ్రిమెంట్ చేసి వీళ్ళకి అమ్మినాడు. ఇప్పుడు దీంతో సంతకం పెట్టుండేది ఎవరు మరి? సంతకం పెట్టేది మేమేనా? అగ్రిమెంట్ చేస్తే ఏదో వాళ్ళు నా దగ్గర కొనుక్కొని అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ చేసి వాళ్ళకి అమ్మినారు. రిజిస్టర్ చేసి మేమే కాదండి. అగ్రిమెంట్ చేసి వేరే వాళ్ళకి ఇచ్చిన అగ్రిమెంట్ నేను. సరే ఒక పని చేయండి, ఇప్పుడు ఇవంతా వద్దు. ఇప్పుడు వీళ్ళ డబ్బు తీసుకునేది మీరా, మధ్యలో అగ్రిమెంట్ ఉన్నాడా? ఎవరా డబ్బులు తీసుకునేది? అగ్రిమెంట్ వాళ్ళు నాకు డబ్బు ఇచ్చాడు, వాళ్ళు డబ్బు తీసుకొని వాళ్ళు నాకు ఇచ్చారు. సంతకం పెట్టింది వాస్తవం నేనే. అగ్రిమెంట్ డబ్బు తీసుకొని వాడు ఎంత అమ్ముకొని నాకు ఇచ్చాడు. అంటే మీకు సంబంధంలో డైరెక్ట్ మీరు డబ్బు తీసుకోరు, ల్యాండ్ దూరం చూపించేస్తారు. తర్వాత మీకు ఎటువంటి సంబంధం ఉండదు, సంతకం మాత్రం మీ భార్య పేరులో ఉంటాయి అంతే. ఇచ్చింది నేనేనా? నేను చెప్తాను కదా, అమ్మింది నేనే. నేను అమ్మింది వాడు ఏదో నేను కూడా కొంట అగ్రిమెంట్ చేసుకుంటా. అట్టగానా? అంటే అగ్రిమెంట్ చేసుకుని ఏదో వాళ్ళకి అమ్ముతా. ఇప్పుడు మీరు చెప్పే లెక్కన మీరు ఇట్ట ఇంకో 40 కన్నా అమ్మచ్చు అదే ల్యాండ్ చూపించి. అటెందుకు అమ్ముతాం? ఇప్పుడు అదే కదా అగ్రిమెంట్ ఇస్తా వేరే వాళ్ళకి. వాళ్ళు అగ్రిమెంట్ తరఫున వాళ్ళు కొనుక్కున్నారు మా దగ్గర. రిజిస్టర్ చేసి నేనే. అన్నా లిటికేషన్ గురించి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు, మీకు తెలిసి ఉంటుంది. కొనుక్కునే వాళ్ళకి అన్ని తెలిసి ఉంటుంది, తెలియదు కదా. అవన్నీ మేము కూడా చేయలే, లిటికేషన్ మేము కూడా చేయలే. మీరు ఇన్ని చెప్తున్నారు వస్తాయా? ఇంత వాళ్ళు లిటికేషన్ చేసిందని తెలియకనే నాకు ఏముండలేదు. చేస్తుంటే నువ్వు కాదు కదా, వాళ్ళు కదా. ఇప్పుడు ఈ రోజు రోడ్లు మీద తిరుక్కుంటున్నారు బాధితులు. ఇప్పుడు 14 ఇప్పుడు 11లో రిజిస్ట్రేషన్ చేస్తుండే దానికి ఏమో ఫ్లాట్ నెంబర్ ఉంది, 14లో చేస్తుండే దానికి ఏమో ఫ్లాట్ నెంబర్ లేదు. పోనీ ఏమి ల్యాండ్ వీళ్ళకి ఏమని చెప్పించినారు, ఎక్కడని చెప్పించినారు? మీరు చెప్పినట్టు వాళ్ళు చెప్పేదేమో మాకు ఆడ కాదు. ఇప్పుడు ఎవరైతే ఆ కండక్టర్ ఇల్లు కడుతున్నాడో ఇక్కడ చూపించాడు అని వీళ్ళు అంటున్నారు. నువ్వు చూపిలేదని వస్తే వాళ్ళకి చూపించుంటేనే కదా ఎవడన్నా డబ్బు ఇస్తాడా? ఊరికే ఊరుకుంటాడా? ఓకే ఓకే ఓకేనా? సరే మేము సరే సరే అన్నా ఒక మాట. ఓకే నాకు అర్థం. ఒక మాట, ఇప్పుడు మాకేదంటే వాళ్ళ వర్షం తీసుకున్నాము, మీ సైడ్ నుంచి కనుక్కుందాము, వాళ్ళకి ఏమైనా న్యాయం చేస్తారా లేకపోతే ఏం పరిస్థితి అడిగి కనుక్కుందామని ఫోన్ చేసిన. ఇప్పుడు నాకు కోర్టు ఇప్పుడు వాళ్ళ మీద కోర్టుకు పోయినారు. వీళ్ళు పోయినారా? నాకు బ్లాక్ ఇచ్చిన చూడు, వాటి మీద నేను కూడా పోవాలి కోర్టుకి. నేను అన్ని సభ్యం చేసుకోవాలి. ఆ పొద్దు వాళ్ళే మాట్లాడుకున్నారు కాబట్టి కోర్టుకు పోయినారు. నేను కూడా గమ్ముంటా. కేవలం కాదు, ఈ లలిత అనే ఈ ఫ్లాట్ గురించే పోతున్నావా, కోర్టు అందరి కోసం పోతున్నావా? ఎవరా మీరా? ఇప్పుడు మీరు ఆ ఫ్లాట్కి వచ్చారు కాబట్టి నేను వాళ్ళ మీద పోతావు. ఇప్పుడు అక్కడ కట్టుకుంటున్న వాళ్ళకంతా ఎవరికి సమస్యలే? అదంతా నేను వాళ్ళకి నా మీద పోయినప్పుడు నేను పోతాను, నాకు ఇచ్చిన వాళ్ళ మీద. అంటే మొత్తం సర్వే నెంబర్ ఒకటే కదా, 10 సర్వే నెంబర్లు కాదు కదా. నాకు కూడా ఫోన్ చెప్పింది ఆయన, అడుగుతా వాళ్ళని. కాదు నీకు ఎన్ని సర్వే నెంబర్లు అమ్మినావట? ఒక సర్వే నెంబరే కదా ఇదే? ఒక సర్వే నెంబర్ అంటే రకరకాలుగా ఉంటుంది. ఒకే సర్వే నెంబర్ మీద ఒకటి మీద కోర్టు పోయేది ఏంది, మిగిలిన కోర్టు బాగుంది ఏంది, ఒకటి ఇల్లు కట్టుకునేది ఏంది, ఇంకోటి కొనుక్కున్నాడు ఇల్లు కట్టుకోలేకుండా పోయేది ఏంది. అన్ని ఫ్లాట్ మీద కోర్టుకు పోయినారు, ఒక ఫ్లాట్ కాదు. సరే సరే నన్ను ఏదేదో సంబంధం ఏం చెప్తున్నావు. ఓకే సరేలేండి, అన్ని ఫ్లాట్ మీద కోర్టుకు పోయినారండి. సరేలేండి, ఒకసారి ఎంఆర్ఓ గారిని క్లారిటీ తీసుకుంటాను. అందరి మీద పోయినారు కోర్టు. ఓకే ఓకేనా, సరే ఉంటాం.